నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కులగణనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని వెల్లడించింది. కులగణనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలు కూడా అంటించింది. దీంతో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రం కులగణనను చేస్తుందా లేదా లైట్ తీసుకుంటుందా అనే విషయాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తాజాగా కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్లో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన చేసింది. కులగణనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. దీన్ని ప్రభుత్వాలు డేటా కోసం నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో కులం అనేది దేశంలో అత్యంత సున్నితమైన అంశమని పేర్కొంది. అందుకే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోకూడదని కూడా సూచించింది. ఈ క్రమంలో కులగణన అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఏకంగా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం కులగణనకు ఓకే చెప్పడంతో కమలం పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి దేశంలో కులగణన అన్న డిమాండ్ 6 నెలల క్రితం అంతగా ఉండేది కాదు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తన రాజకీయ ఎత్తుగడగా మార్చుకుంది. దేశంలో కులగణన జరిపితే జాతి సంపదపై ఎవరికి ఎంత హక్కు ఉందో తెలుస్తుందన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. ఈ గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ పథకాలు, దేశ సంపదను వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి పంచవచ్చని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. దీనివల్ల సమాజంలో సామాజిక సమానత్వం వస్తుందని అంటోంది. ఇంతవరకు బాగానే ఉంది. సమాజంలో వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి న్యాయం చేస్తామంటే ఎవ్వరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని ఎత్తుకోవడంలో ఆంతర్యం మరొకటి కనిపిస్తోంది. అక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం అధికారానికి దూరంగా ఉంది. 2014 నుంచి 24 వరకు ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అందుకే తన పాత కుల రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దేశంలో అగ్రవర్ణాలను బూచిగా చూపిస్తూ నిమ్న వర్గాల వారిని ప్రసన్నం చేసుకోవాలనే కుయుక్తితో ఈ అంశానికి తెరలేపింది. దేశ సంపదంతా అగ్రవర్ణాల చేతిలోనే బందీ అయిందని, దానికి నిమ్న వర్గాలకు పంచుతానని చెప్పడాన్ని క్షుణ్ణంగా గమనిస్తే దీన్ని అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో కులగణన అన్నది చాలా క్లిష్టమైన అంశం. గతంలో బ్రిటిష్ ప్రభుత్వాల నుంచి నెహ్రూ, ఇందిరాగాంధీ ఇలా ప్రతి ఒక్కరూ కులగణన అంశంలో వెనకడుగు వేసిన వారే. దేశంలో మొదటిసారి బ్రిటిష్ వారి కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనేది అప్పుడే తేలింది. అప్పట్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఆ ప్రాంతాలతో సహా నాడు కులగణన జరిగింది. కానీ ఆ తరువాత ఏ ప్రభుత్వము కులాల వారీగా సమగ్రంగా లెక్కలు చేయలేదు. 1941 జనాభా లెక్కల నుంచి ఈ కేటగిరీని తీసేశారు. దీనివల్ల సమాజంలో విభజన ఏర్పడే అవకాశం ఉందని నాటి బ్రిటిష్ ప్రభుత్వమే గుర్తించింది. అందుకే దీన్ని తొలగించింది. ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం సైతం కులగణనను వ్యతిరేకించింది. దీంతో కేవలం ఎస్సీ, ఎస్టీల గణన మాత్రమే చేపడుతూ వచ్చింది. మిగిలిన కులాలపై తమ కులానికి ఇన్ని లక్షల జనాభా ఉందంటూ ఆయా కులాలే చెప్పుకోవడం, రాజకీయ పార్టీలు సొంతంగా వేసుకుంటున్న అంచనాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేసినప్పుడు చేసిన కొన్ని సర్వేల సమాచారం, వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే కులాల లెక్కలను అంచనా వేస్తున్నారు. ఇవన్నీ వాస్తవ లెక్కలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఇవేమీ సరైన లెక్కలు మాత్రం కావు. అది కూడా అధికారికమైన లెక్కలు కావు. ఇక ఈ కులగణన డిమాండ్ ఎంతో కాలంగా కొనసాగుతూ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 2011, 2012లో సామాజిక, ఆర్థిక కులగణన చేపట్టింది. కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లెక్కలను ఎప్పటికీ బయటకు చెప్పలేదు. దీనివల్ల సమాజంలో విభజన వస్తుందని కాంగ్రెస్ పార్టీ సైతం గుర్తించింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టింది. 2015లో అప్పటి వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హెచ్ కాంతరాజును
సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వేలో కులాల లెక్కలను బయటకు తీశారు. ఈ నివేదిక ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం చేతిలో ఉన్న బయట పెట్టడానికి వెనకడుగు వేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ కుల రాజకీయాలే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన ఒక్కలిగాలు, లింగాయతుల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎవరిదైనా తక్కువ జనాభా ఉన్న కులమని తెలిస్తే ఆయా సామాజిక వర్గాల మధ్య విభేదాలు మరింత ఎక్కువవుతాయి. ఈ కారణంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ నివేదికను బయట పెట్టడానికి వెనకడుగు వేస్తోంది. నిజానికి కులగణన ప్రభుత్వానికి అవసరమే. కులాల వారీగా జనాభా లెక్కలు ఉన్నప్పుడే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే వీలుంటుంది. వారి అభివృద్ధికి ప్రణాళికలు రచించడానికి వీలవుతుంది. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. బీసీ కులాలను ఉపకులాలుగా విభజించడానికి వీలవుతుంది. క్రిమీ లేయర్ను కూడా సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 1948 జనాభా లెక్కల చట్టంలో ఓబీసీ కులాల జాబితాను చేర్చి ఎస్సీ, ఎస్టీ కులాల వారిలాగానే ఓబీసీల జనాభా లెక్కలు సేకరించవచ్చు. అలాగే రాష్ట్రాలు కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2008 చట్ట ప్రకారం కులగణన చేపట్టవచ్చు. వెనుకబడిన వర్గాల లెక్కలే కాకుండా అభివృద్ధి చెందిన వారి లెక్కలు కూడా తీసినప్పుడే ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ 10% రిజర్వేషన్లు కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుంది. కోర్టులు సైతం కులగణనపై సానుకూలత వ్యక్తం చేసే వెనుకబడిన తరగతులను గుర్తించాలంటే కులమే ప్రధాన ప్రామాణికమని సుప్రీంకోర్టు, కాకా కాలేల్కర్, మండల్ కమిషన్లు గతంలో చెప్పాయి. ఓబీసీ కులాలు లెక్కలు లేకపోవడం వలన అనేకసార్లు బీసీలకు సంబంధించిన కేసులు ఓడిపోయాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 343(a)(3) ప్రకారం రాష్ట్రాలు వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయాల్సి ఉంది. ఆ జాబితాను విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోసం వినియోగించవచ్చు. కేంద్రం కూడా తమ సొంత ఓబీసీ కులాల జాబితాను ఆర్టికల్ 342(a)(1) ప్రకారం రాష్ట్రాల వారీగా తయారు చేసుకోవచ్చు. కులగణన వల్ల ప్రయోజనం ఉంది, అదే సమయంలో నష్టం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న సమస్య అంతా రాహుల్ గాంధీ వల్లే అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రభుత్వాలు కులగణన చేపట్టి వాటిని బహిరంగపరచకుండా ప్రభుత్వాల దగ్గర డేటా కోసం ఉంచుకుంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు. కానీ రాహుల్ గాంధీ అలా కాకుండా సమాజంలో కులచిచ్చు రాజేయడానికి, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అవకాశాలన్నింటినీ నిమ్న వర్గాలకే ఇస్తాను అన్నట్టుగా వ్యాఖ్యానిస్తూ ఉండడంతో అగ్రవర్ణాలలో ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉంది. తద్వారా సమాజంలో విభజన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.